స్ట్రేంజ్ యాక్సిడెంట్లో సంజయ్ గాంధీ గారు చనిపోయారు. అవును. అది కూడా పెద్ద మిస్టరీ, ఎందుకంటే అది చాలా సేఫ్ ఎయిర్ క్రాఫ్ట్, అది వైట్ పైపర్. దాంట్లో ఆయన ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఎట్లా అయిందో ఎవరికి తెలియదు. అది ఎంక్వైరీ కూడా కరెక్ట్గా బయటికి ఏం రాలేదు ఏం జరిగింది అనేది. కానీ సంజయ్ గాంధీ గారిని సీన్ నుంచి మార్చేశారు మొత్తం. ఇంకా రాజీవ్ గాంధీ గారు చనిపోయిన రోజు జరిగిన ఇన్సిడెంట్స్ దానికన్నా పెద్ద మిస్టరీ. ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఆగినప్పుడు అక్కడి నుంచి వాళ్ళతో వచ్చిన మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి వెళ్ళారు. ఫ్యామిలీ మెంబర్ ఓకే, పేరు కూడా తీసుకోండి, మీరు గెస్ట్ చేసుకోండి. ఈయన ఇచ్చిన మాట ఏంటి? శ్రీలంక వాళ్ళకి నేను పీస్ తీసుకొస్తాను, ప్రభాకర్ గారిని వాళ్ళ ఆర్మ్స్ని ఇవన్నీ కూడా వెనక్కి తీసుకుంటానని చెప్పారు. ఏంటి సార్ ఇదంటే? ఒకరేమో సపోర్ట్ చేస్తారు, ఇంకొకరేమో ఆర్మ్స్ కావాలని చెప్తారు. మీరు చెప్పిన దానికి ఈ చాలా ప్రాబ్లం, చాలా అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిపోయినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ టమిల్స్కి ప్రాబ్లం అవుతుంది. అప్పుడు జయవర్ధనే గారు, అప్పుడు శ్రీలంకన్ ప్రెసిడెంట్, అండ్ రాజీవ్ గాంధీ గారు అగ్రిమెంట్ సైన్ చేశారు. ఎంత కోపం ఉండే అంటే శ్రీలంకన్స్లో కూడా గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకుంటున్నాము, ఒక శ్రీలంకన్ నేవల్ సోల్జర్ ఆయన తల మీద కొట్టారు.